ఒకవైపున పార్టీలకి దాదాపు 80 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చడం జరిగింది. సీట్లు ఇవ్వకపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మార్చడం, నియోజకవర్గాలు లేదా సీట్లు ఇవ్వకపోవడం, ఏకంగా 80. తన ఓటమిలో అదొక కీలకమైన పాత్ర అయింది. కొత్తగా వెళ్ళిన చోట్ల పాత వాళ్ళకి వీళ్ళకి మధ్యన అనుసంధానం లేకపోవడం, పాత వాళ్ళు కొత్త వాళ్ళు కనుక గెలిస్తే అక్కడ వీళ్ళు సెటిల్ అయిపోతారన్న ఉద్దేశంతో వాళ్ళు వీళ్ళని వెన్నుపోటు పడవటం, లేదా ముట్టనట్టు వ్యవహరించడంతో దెబ్బతిన్నారు. ఇప్పుడు ఓటమి అన్నటువంటిది ఒక పాఠం. ఐప్యాక్ వాళ్ళు ఇచ్చిన సలహాతో అభ్యర్థులు మార్పు చేశారు. ఆ మార్పు కాస్త వికటించింది. ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు విడుదల రజని చిలకలూరుపేట నుంచి గుంటూరు వచ్చింది. ఇక్కడ బేస్ లేదు, అక్కడైతే బేస్ ఉంది. ఇప్పుడు ఆవిడ చిలకలూరుపేటలో ఉండాలా, ఇక్కడే నడుపుకోవాలా నెక్స్ట్ ఎలక్షన్స్. అట్లాగే ఎవరైతే మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అనేక మంది నియోజకవర్గాల మార్పు ఉంది. ఇప్పుడు వాళ్ళు కొత్త చోట ఉండాలా, పాత చోట మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి ఎంత త్వరగా తెలిస్తే అంత బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే చిట్టిబాబు పిఠాపురం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే, ఆయన్ని కాదని చెప్పి సిట్టింగ్ని కాదని చెప్పేసి అక్కడ సీట్ వచ్చేటప్పటికి వంగాగీతకి ఇచ్చారు. ఆ వంగాగీత ఓటమి పాలైంది. వంగాగీత నియోజకవర్గం మార్చారు. ఆవిడ పార్లమెంట్ సభ్యురాలైన ఆవిడని తీసుకొచ్చి ఇటుపెట్టారు. ఆవిడ నష్టపోయింది, దొరబాబు నష్టపోయారు. ఇప్పుడు ఆయన చివరికి పార్టీనే వీడుతున్నారు. ఇట్లాంటి చాలామందికి సమస్య ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముందు తేల్చుకోవాల్సింది, పాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎవరినైతే సీట్లు మార్చారో వాళ్ళందరికీ పాత సీట్లే ఇస్తారా, ఇవ్వరా? ఇస్తే ఇప్పటి నుంచి వాళ్ళు ఆ నియోజకవర్గం మీద దృష్టి పెట్టుకుంటారు. లేదా కొత్త చోట్లే ఉండాలంటే పోనీ అదన్నా తేల్చి చెప్పాలి. అటు ఇటు కానీ అయోమయం ఉంటే ముందుకెళ్లాలో వెనక్కి వెళ్ళాలో తెలియక జేబులోంచి రూపాయి దిగిపోతే కార్యకర్తలు ఇబ్బంది పడతారు, అటు పార్టీ ఇబ్బంది పడుతుంది.